వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి గోశాలలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని అంటే మనం అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటు ఆక్సిజన్ను అందించేటువంటి చెట్లను పెట్టుకోవాలని చెప్పని ప్రతి పౌరుడికి ఓ లక్ష్యంగా అంటే అడవులు వేగంగా నరికి వేస్తున్నటువంటి సందర్భంలో అడవులన్నీ కూడా అంతరించిపోతున్న సందర్భంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మానవాళికి జరిగేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి ఎప్పటికప్పుడు ప్రతి వర్షాకాలం ప్రభుత్వం పక్షాన్ని కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ప్రతి పౌరుడు కూడా చెట్లను నాటవలసిన అవసరం ఉంది, చెట్లను రక్షించవలసిన అవసరం ఉంది, చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. గ్రామాల్లో చెట్టు నాటిన తర్వాత ఎదగగానే మా ఇంటి గోడకు పగుళ్ళు వస్తున్నాయని చెప్పని దాన్ని చెట్టు నరికేటువంటి కార్యక్రమం చేస్తాము. దానివల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కూడలలో పండ్ల చెట్లను పూల చెట్లను ఒకవేళ ఖాళీలలో పెట్టినట్టయితే ఇబ్బంది ఉండదని చెప్పని గత సంవత్సరం మనం అనుకున్న ఆ కోణంలో కూడా గ్రామాల్లో వీధిన పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఖాళీలను కూడా పెట్టాలనేటువంటి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈసారి గోశాలలో మరి కదంబ చెట్లను స్వామివారికి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, ఏఓ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. గోశాలను ఆధునీకరించడంతో పాటు నూతన గోశాలను కూడా మరి వేములవాడకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా మరి ఎంపిక చేసి కలెక్టర్ గారి ద్వారా మనం పంపడం మీరు చూసి ఇటీవల మంత్రివర్గానికి సంబంధించినటువంటి క్యాబినెట్లో కూడా ఇటీవల రాష్ట్రంలో 4 గోశాలను ఆధునీకరించే పద్ధతిలో మంజూరు చేసే క్రమంలో మన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఎనకపల్లి దగ్గర యాదగిరిగుట్ట ఇంకో ప్రాంతంలో అది మన వేములవాడలో కూడా ఆధునిక గోశాల కూడా క్యాబినెట్ ఆమోదం పొందిన సందర్భంలో సువిశాలమైనటువంటి ప్రదేశంలో మనం గోశాల నిర్మాణం చేసుకొని అందులో స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి కోడలను కానీ ఇతరత్ర పెంచుకోవడానికి వాటికి అవకాశం ఉండే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఇవ్వడం మాట. దానికి సందర్భంగా ఇప్పటికే ఈ ప్రాంత భక్తుల పక్షాలు ప్రజల పక్షాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా రాజన్న ఆలయాభివృద్ధి, పట్టణాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షణ జరుపుతున్నటువంటి సందర్భంలో రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం ప్రణాళికలు మరి సిద్ధం చేయడం జరిగిందన్నమాట సందర్భంగా చెబుతూ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలి, చెట్లను సంరక్షించుకోవాలి, చెట్లను పెరగడానికి పెంపొందించుకోవడానికి కోసం ప్రతి ఒక్కరి సహకారం అందివ్వాల్సింది ఇది ఒక విధిగా ఒక బాధ్యతగా భావించాలని చెప్పిన సందర్భంగా నేను సమాజానికి, పౌరులకు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ గ్రామాల్లో ఒకవేళ కొన్ని చెట్లు పెరగగానే కరెంటుకి ఇబ్బంది అని చెప్పని కూడా కట్ చేసే సందర్భం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా ఇక్కడ గత సంవత్సరం అనుకున్నాం ఒకవేళ గ్రామాల్లో చెట్లు నాటేటప్పుడు పండ్ల చెట్లను పూల చెట్లు గిట్ట ఒకవేళ మనం పెట్టుకున్నట్టయితే ఒక 2 సంవత్సరాల తర్వాత పండ్లు కాసే సమయం దాకా మనం ఎట్లాగూ ఉపాధి హామీ పథకం ద్వారా వాటిని మనకు అవకాశం ఉంది. కాబట్టి పండ్లు కాచేంత వరకు మనం సంరక్షించి పూలు పూసేదాకా మనం సంరక్షించినట్లయితే ఆ ఇంటి ఓనరే ఆ ఇంటి ముంగట్టున్నటువంటి చెట్టును కాపాడుకునే బాధ్యత సామాజిక స్రోతో తీసుకుంటారని చెప్పినటువంటి ఆలోచనతో మనం ఆ కార్యక్రమంలో ముందుకు పోతే ఇంకా బాగుంటుంది అనేటువంటి మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు ఈ వనమహోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏఓతో పాటు కలెక్టర్ గారితో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నేను అభినందనలు అందజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమం ఇంకా మరింత ఉధృతంగా తీసుకొని పోవాలి, మనం చెట్లను సంరక్షించుకోవాలని కోరుతా ఉన్నాను.